కరోనా తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు పెట్టింది. బ్యాంకింగ్ నుంచి భోజనం వరకు అన్ని మొబైల్లోకి వచ్చేసాయి. అదే సమయంలో మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మార్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ఆన్లైన్ జ్యోతిష్యం పేరుతో భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 100% సమస్యలు పరిష్కరిస్తాం, ప్రేమ వివాహం ఖాయం, భార్యాభర్త కలహాలకు ముగింపు, వశీకరణం, బిజినెస్ గ్రోత్, శత్రు నివారణ, శాంతి పూజలు అంటూ ప్రకటనలు పెడుతున్నారు. ప్రత్యేకంగా మానసికంగా బలహీనంగా ఉన్నవారిని, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. మొదట తక్కువ మొత్తంతో మాట్లాడటం ప్రారంభించే ఈ మోసగాళ్లు తర్వాత మీపై దోషం ఉంది, గ్రహాల ప్రభావం ప్రమాదకరం, అత్యవసర పూజ చేయాలి అంటూ భయపడతారు. కొన్ని సందర్భాల్లో పూజ మధ్యలో ఆపేస్తే ప్రమాదం జరుగుతుంది అంటూ మరింత ఒత్తిడి తెస్తారు. ఇలా ఒక్కోసారి వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే కొందరు బాధితుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు తీసుకుని డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు కూడా నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నది ఏమిటంటే నిజమైన జ్యోతిష్య సేవల పేరుతో మోసాలు చేసే ఫేక్ అకౌంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, చాలా అకౌంట్లు విదేశీ నెంబర్లు, ఫేక్ యూపీఐ ఐడీలు, నకిలీ పేర్లతో పనిచేస్తున్నాయని గుర్తించారు. బాధితులు సిగ్గు లేదా భయంతో ఫిర్యాదు చేయకపోవటం వల్ల నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి మోసాల నుంచి అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్యారంటీ సొల్యూషన్ ప్రకటనలను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. వ్యక్తిగత ఫోటోలు, వివరాలు అపరిచితులకు పంపొద్దని, భయపెట్టి డబ్బులు అడిగితే వెంటనే స్పందించవద్దని అంటున్నారు. యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసే ముందు పూర్తి వివరాలు చెక్ చేయాలని, బ్లాక్ మెయిల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించమని చెబుతున్నారు. 1930 హెల్ప్ లైన్ లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఒక్క క్లిక్ తో పరిష్కారం వస్తుందని నమ్మితే జీవితాంతం సమస్యల్లో పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆధ్యాత్మిక గురువు నిజమైన వాడు కాకపోవచ్చు, కాబట్టి అప్రమత్తతే రక్షణ అంటున్నారు అధికారులు. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు పెట్టింది. బ్యాంకింగ్ నుంచి భోజనం వరకు అన్ని మొబైల్లోకి వచ్చేసాయి. అదే సమయంలో మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మార్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ఆన్లైన్ జ్యోతిష్యం పేరుతో భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 100% సమస్యలు పరిష్కరిస్తాం, ప్రేమ వివాహం ఖాయం, భార్యాభర్త కలహాలకు ముగింపు, వశీకరణం, బిజినెస్ గ్రోత్, శత్రు నివారణ, శాంతి పూజలు అంటూ ప్రకటనలు పెడుతున్నారు. ప్రత్యేకంగా మానసికంగా బలహీనంగా ఉన్నవారిని, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. మొదట తక్కువ మొత్తంతో మాట్లాడటం ప్రారంభించే ఈ మోసగాళ్లు తర్వాత మీపై దోషం ఉంది, గ్రహాల ప్రభావం ప్రమాదకరం, అత్యవసర పూజ చేయాలి అంటూ భయపడతారు. కొన్ని సందర్భాల్లో పూజ మధ్యలో ఆపేస్తే ప్రమాదం జరుగుతుంది అంటూ మరింత ఒత్తిడి తెస్తారు. ఇలా ఒక్కోసారి వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే కొందరు బాధితుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు తీసుకుని డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు కూడా నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నది ఏమిటంటే నిజమైన జ్యోతిష్య సేవల పేరుతో మోసాలు చేసే ఫేక్ అకౌంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, చాలా అకౌంట్లు విదేశీ నెంబర్లు, ఫేక్ యూపీఐ ఐడీలు, నకిలీ పేర్లతో పనిచేస్తున్నాయని గుర్తించారు. బాధితులు సిగ్గు లేదా భయంతో ఫిర్యాదు చేయకపోవటం వల్ల నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి మోసాల నుంచి అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్యారంటీ సొల్యూషన్ ప్రకటనలను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. వ్యక్తిగత ఫోటోలు, వివరాలు అపరిచితులకు పంపొద్దని, భయపెట్టి డబ్బులు అడిగితే వెంటనే స్పందించవద్దని అంటున్నారు. యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసే ముందు పూర్తి వివరాలు చెక్ చేయాలని, బ్లాక్ మెయిల్
మెయిల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించమని చెబుతున్నారు. 1930 హెల్ప్ లైన్ లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఒక్క క్లిక్ తో పరిష్కారం వస్తుందని నమ్మితే జీవితాంతం సమస్యల్లో పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆధ్యాత్మిక గురువు నిజమైన వాడు కాకపోవచ్చు. కాబట్టి అప్రమత్తతే రక్షణ అంటున్నారు అధికారులు. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు పెట్టింది. బ్యాంకింగ్ నుంచి భోజనం వరకు అన్ని మొబైల్లోకి వచ్చేసాయి. అదే సమయంలో మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మార్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ఆన్లైన్ జ్యోతిష్యం పేరుతో భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 100% సమస్యలు పరిష్కరిస్తాం, ప్రేమ వివాహం ఖాయం, భార్యాభర్త కలహాలకు ముగింపు, వశీకరణం, బిజినెస్ గ్రోత్, శత్రు నివారణ, శాంతి పూజలు అంటూ ప్రకటనలు పెడుతున్నారు. ప్రత్యేకంగా మానసికంగా బలహీనంగా ఉన్నవారిని, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. మొదట తక్కువ మొత్తంతో మాట్లాడటం ప్రారంభించే ఈ మోసగాళ్లు తర్వాత మీపై దోషం ఉంది, గ్రహాల ప్రభావం ప్రమాదకరం, అత్యవసర పూజ చేయాలి అంటూ భయపడతారు. కొన్ని సందర్భాల్లో పూజ మధ్యలో ఆపేస్తే ప్రమాదం జరుగుతుంది అంటూ మరింత ఒత్తిడి తెస్తారు. ఇలా ఒక్కోసారి వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే కొందరు బాధితుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలు తీసుకుని డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు కూడా నమోదవుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నది ఏమిటంటే నిజమైన జ్యోతిష్య సేవల పేరుతో మోసాలు చేసే ఫేక్ అకౌంట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, చాలా అకౌంట్లు విదేశీ నెంబర్లు, ఫేక్ యూపీఐ ఐడీలు, నకిలీ పేర్లతో పనిచేస్తున్నాయని గుర్తించారు. బాధితులు సిగ్గు లేదా భయంతో ఫిర్యాదు చేయకపోవటం వల్ల నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి మోసాల నుంచి అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్యారంటీ సొల్యూషన్ ప్రకటనలను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. వ్యక్తిగత ఫోటోలు, వివరాలు అపరిచితులకు పంపొద్దని, భయపెట్టి డబ్బులు అడిగితే వెంటనే స్పందించవద్దని అంటున్నారు. యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసే ముందు పూర్తి వివరాలు చెక్ చేయాలని, బ్లాక్ మెయిల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించమని చెబుతున్నారు. 1930 హెల్ప్ లైన్ లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఒక్క క్లిక్ తో పరిష్కారం వస్తుందని నమ్మితే జీవితాంతం సమస్యల్లో పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆధ్యాత్మిక గురువు నిజమైన వాడు కాకపోవచ్చు. కాబట్టి అప్రమత్తతే రక్షణ అంటున్నారు అధికారులు.